మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసో మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పించింది. దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు. ఆ శ్లోకాలు విన్నా, ఆ శ్లోకాలు పలికినా ఉత్తరక్షణ ప్రయోజనం వస్తుంది. దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి. ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి. యజమాని చదివినా ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఇది ఒకసారి చదువుకోవాలి. ప్రతిరోజు యజమాని చదువుకోవలసింది కవచం, ఉపదేశం తీసుకుని. అందులో దుర్వాసో మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు? లలితా పాతు శిరోమే. లలిత అని మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుందిట. ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది.